నెమ్మదిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఆరోగ్యానికి రహస్యం ఏంటంటే మనం ప్రశాంతంగా ఉండాలంతే. రోగాలన్నిటికీ మూలం ఏంటంటే నెమ్మది లేకపోవడం వల్ల. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు. ఉండుటే. నెమ్మది లేకపోతే విస్తారమైన ధనమున్న ఏం లాభం? డబ్బుంటే అన్నీ ఉంటుంది అంటారేమో కానీ నెమ్మది లేకపోతే విస్తారమైన డబ్బున్న వ్యర్థమే. ఎందుకంటే కోట్లు సంపాదించిన వాళ్ళు, లక్షలు సంపాదించిన వాళ్ళు నెమ్మది లేకుండా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు లేకపోలేదు. కనుక నెమ్మదికి నీకు మధ్యలో దూరం ఏర్పడిందేమో. నెమ్మది వేరు, నీవు వేరు కాదు. నీలో నెమ్మది ఉండాలి, నెమ్మదిలో నీవు ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అనుగ్రహించే శాంతి, యేసుక్రీస్తు వారు అనుగ్రహించే సమాధానం మిమ్మల్ని పరిపాలించునుగాక. నీకు సమాధానం కలుగునుగాక. సమాధానమే మీ అధికారిగా ఉండునుగాక. సమాధానం నీ హృదయాన్ని ఏలుబడి చేయునుగాక. నీకు నెమ్మది కలుగునుగాక. నెమ్మది లేకపోవడానికి పలు కారణాలు ఉండొచ్చు. ఒక చిన్న ప్రార్థన చేసుకునే, దేవా నాకు సమాధానాన్ని దయచేయండి, నేను సమాధానంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వయసు అయ్యే కొద్దిగా బీపీ పెరిగిపోయి సమాధానం కోల్పోతూ ఉంటాం. దేని గురించి మీరు చింతించబాకండి, ప్రభు చూసుకుంటున్నంతగా. హల్లెలూయా. తిట్టి ఇప్పుడు ఒక గ్లాసు కింద పడిందండి. గ్లాస్ కింద పడింది. గ్లాస్ కింద పడేసిన ఏంటంటే పాస్టర్నో ఎవరినో ఒక తమ్ముడు నేను తిట్టినంత మాత్రమే గ్లాస్ మరలా పైకి రాదు. జరిగిన నష్టాన్ని ఎవరు ఏం చేయలేరు, అంతే. జరిగిపోయిన దాని గురించి నీవు ఆలోచించి నీ మనశ్శాంతి నీవు కోల్పోవద్దు. నీ మనసు నెమ్మదిగా నీవు కాచుకోవాలి. హల్లెలూయా. నెమ్మదినివ్వండి. క్రీస్తు యేసు అనుగ్రహించే సమాధానం మనకు కావాలి.